జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గదిలో లేదా? అవునరా, గదిలో లేదు, బాత్రూంలోనూ లేదు. మీరు పొద్దున్న ఏమైనా చూసారా? లేదే. నేను కూడా చూడలేదు చిట్టి. అయినా నీలు ఎక్కడికెళ్ళినట్టు? చూద్దాం పదండి. చూద్దాం పద. నీలు, వదినా, నీలు, నీలు, అక్క, నీలు, వదినా, అక్క, అక్క, నీలు, నీలు, అక్క, నీలు. నీలు కనిపించిందా? లేదు. మీకేం కనపడలేదా? ఒరే రవి. కనిపించిందా? లేదు చిట్టి, నాకెందుకో భయంగా ఉంది. భయపడకత్తా. నాకు తెలిసి వదిన గుడికెళ్ళిందేమో. బా 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 బా. ఆ, ఏహ, గుడికి ఎందుకు వెళ్తుంది? బెడ్ ఇంట్లోనే ఉన్నాడు కదా. బా. ఓరి భగవంతుడా. అవునరా, గుడికెళ్ళుంటే అల్లుని కూడా తీసుకెళ్లేదుగా. అల్లుని వదిలేసి ఇల్లుండేది కాదు. ఖచ్చితంగా గుడికెళ్ళుండదు. మరి అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? ఓరి భగవంతుడా, నా బిడ్డను ఏం చేశావు స్వామి? మేడం, ఆ? ఏంటండి ఇలా వచ్చారు? అది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ముఖ్యమైన విషయమా? ఏంటది? మేడం, అది నీలాంబరి మీ కూతురే కదా? అవును. తనెక్కడుంది? సారీ మేడం, ఊరి చివర తన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మేడం. ఏంటి? మా వదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా? అవును మేడం, ఊరి చివర గన్నేరు పప్పు తిని ఆవిడ చనిపోయారు. కొంతమంది గొర్రెల్ని కాచుకునే వాళ్ళు ఆ శవాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వెంటనే వెళ్ళి శవాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చా. ఆ విషయం ఎస్ఐ గారు మీతో చెప్పమన్నారు. మీరు హాస్పిటల్కి వచ్చి ఆ శవం కాంతమ్మ గారి కూతురుదని మీరు నిర్ధారిస్తే తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీని మీకు అప్పగిస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.